పంచభూత లింగాలు ఉంటాయి కదా, ఆ పంచభూత లింగాల్లో ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది? ఇప్పుడు మానవులంతా ఏదో ఒక లగ్నంలోనే జన్మిస్తారనమాట. ఈ లగ్నాలన్నిటి కూడా పంచభూతాల ఆధీనంలోనే ఉంటాయి. ఆ రకంగా అగ్నితత్వ రాశులు, జలతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, భూతత్వ రాశులు అని ఉన్నాయన్నమాట. ఈ మేషం, ధనుస్సు అగ్నితత్వ రాశులు అనమాట. వారు అగ్నిలింగాలు అంటే అరుణాచల శివుడు అట్లా అనమాట. వాయుతత్వ రాశులు వచ్చేసరికి మేషం, వృషభం వచ్చి భూతత్వ రాశి. వారు భూమికి భూతత్వ కాళహస్తి అటువంటి ఆలయాన్ని సమర్పించుకోవాలి. జలతత్వం కర్కాటకం వచ్చి జలతత్వం అనమాట. జలతత్వ లింగాలను జలలింగేశ్వర స్వామి అని ఉంటారు. ఆ ఆలయాన్ని వాళ్ళు పూజించుకోవాలి. అట్లాగా వారి జన్మ లగ్నాన్ని బట్టి వారు ఏ భూతానికి సంబంధించిన వారు, అగ్ని, వాయువ, జలమ, భూమ, ఈ వారికి జన్మజాతకాన్ని బట్టి వారి లగ్నాన్ని పరిశీలించుకుని మీరు చెప్తారా? అంటే వాళ్ళు ఫోన్ చేస్తే మీరు చెప్తారా? వారి ఏ తత్వం ఏ రాశి చెప్తాము. ఆ దానికి ఇప్పుడు నాది నేను ఏ రాశి ఏ ఆలయానికి వెళ్ళాలి గురుగారు? మీది సింహరాశి, లగ్నం వచ్చి మీది మేన లగ్నం జలతత్వ లగ్నం. జలాలింగేశ్వర స్వామిని జలలింగేశ్వర స్వామి మీన లగ్నం. ఓకే. లగ్నం రాశి అయితే మా సింహరాశి అంటే మళ్ళీ అగ్నితత్వం. అవును. అప్పుడు అరుణాచలం. మరి ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇంతకు అరుణాచలం అగ్నిలింగం అన్ని చోట్ల ఉన్నాయి. పంచభూతాలకు సంబంధించిన పరమేశ్వరుడు. ఏం చేసినా మీరు మామూలు మీ దీపంతో ఆరాధన చేయాలి. అగ్నితత్వ రాశులు దీపారాధన చేయాలి. దీపారాధన చేయాలి. వాయుతత్వం వాళ్ళు ధూపం వేయాలి. జలతత్వం వాళ్ళు అభిషేకం చేయాలి. భూతత్వం వాళ్ళు గంధం వేయాలి. ఈ నవగ్రహ దోషాలకి ఈ కాలంలో ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహ దోషాలన్నిటికీ శివాలయమే. శివాలయంలోనే నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలన్నీ ఆధీనంలో ఉంచుకున్నవాడే శివుడు అన్నమాట. విష్ణువు ఆధీనంలో 7 గ్రహాలే ఉంటాయి. అందుకు 7 కొండలు. తిరుపతి చుట్టూ ఉన్న 7 కొండలు 7 గ్రహాలకు ప్రత్యేకలు. సూర్యుడి నుంచి శని వరకు 7 గ్రహాలు విష్ణువు కంట్రోల్లో కూడా ఉంటారు. కానీ రాహువు కేతువు మాత్రం శివుడి కంట్రోల్లోనే ఉంటారు. అందుకు కాళహస్తిలోనే ఈ రాహుకేతు పూజలు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఈ గ్రహణ సమయాల్లో కూడా రాహువు కేతు వల్ల గ్రహణాలు సంభవిస్తాయి కనుక ఆ గ్రహణ సమయంలో కూడా ఈ కాళహస్తి ఆలయాన్ని మూయరు. మిగతా ఆలయాలు మూసేస్తారు కానీ రాహుకేతువులకి శివాలయాలు మూయరు అనమాట. కాళహస్తిలో ఉన్న ఆలయాన్ని ఆ రోజు కూడా పూజలు జరుగుతాయి. నవగ్రహ దోషాలన్నీ పోగొట్టేవాడే శివుడు. అందుకు మనకి ఏ రకమైన దోషం ఉందో చూసి ఆ రోజు ఆ రకమైన అర్చన చేసుకుంటే వారికి అన్ని దోషాలు పరిహారం. సరే, చాలా మందికి కొందరు రోగగ్రస్తమై కావచ్చు, ఇంకేదైనా కారణాల వల్ల ఆలయానికి వెళ్ళలేని స్థితిలో ఉంటారు. మరి వాళ్ళు ఇంట్లో ఉండి ఏం పూజలు చేస్తే ఫలితాలు వస్తాయి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు, సూర్యుడు అని. అలా ఆరోగ్యాన్ని పోగొట్టేవాళ్ళు, ఆరోగ్య సమస్యలు తెచ్చేవారు, అన్ని రకాల గ్రహాలు ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్యను తెలియజేస్తారు. దానికి సంబంధించి వారి జాతకాన్ని పరిశీలింప చేసుకుని ఏ రకమైన గ్రహ దోషం వల్ల వారికి అటువంటి శిరోరోగం, నేత్ర రోగం, హార్ట్ అటాక్ అటువంటి సూర్యుడి వల్ల వస్తాయి. చంద్రుడి వల్ల మానసిక సమస్యలు వస్తాయి, మానసికమైన బాధలు వస్తుంటాయి. కుజుడి వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి, కోర్టు గొడవలు, తగాదాలు జరుగుతుంటాయి. బుధుడి వల్ల పార్ట్నర్షిప్లో, వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి. గురువు వల్ల జ్ఞానం రాదు, జ్ఞానంలో పరీక్షలు పాస్ అవ్వకపోవటం, విద్య రాకపోవటం, ధనం రాకపోవటం జరుగుతుంది. శుక్రుడి వల్ల దాంపత్య కలహాలు, పెళ్లి కాకపోవటం, దంపతుల మధ్య విభేదాలు జరుగుతాయి. శని వల్ల కోర్టు గొడవలు, ఉద్యోగంలో సమస్యలు అటువంటివి వస్తాయి. రాహు వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి, అవగతం కాని రోగాలు వస్తుంటాయి. కేతు ప్రభావంలో ఏమీ తెలియని రోగాలు వస్తుంటాయి. ఇన్సేన్ అయిపోతారు, వైరాగ్యం అయిపోయి ఏమి చేయకుండా ఉంటారు. వారు అనుకూలురైతే అది పుణ్యంగా ఉంటుంది, ప్రతికూలురైతే ఈ దోషం వస్తుంది. సో ఏ గ్రహం వల్ల వారికి ఉందో చూసి ఆ రోజు ఆ గ్రహం, ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయంటే ఆదివారం నాడు సూర్యారాధన చెయ్యండి. సోమవారం నాడు చంద్రారాధన. ఎవరికి ఏ రకమైన గ్రహం వల్ల అనారోగ్యాలు కలుగుతున్నాయో తెలుసుకుని అది చేసుకుని, పైగా ఆరోగ్య పాశుపతం ఉంటుంది. అలాగే మహామృత్యుంజపం అంటారు, త్రయంబకం, అదన్నీ చేసుకోవచ్చు. మెయిన్ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు కనుక ఆదివారం నాడు ఉదయకాలంలో సూర్యోదయం జరిగేప్పుడు సూర్యుని అర్ఘ్యం సమర్పించి పూజించుకుంటే సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు కానీ సూర్యనామాలు కానీ ఏమీ లేకపోతే కనీసం గృణి సూర్య ఆదిత్యం నమః అని ప్రార్థన చేసుకున్న సూర్యుడికి సంపూర్ణ కృపాకటాక్షం లభిస్తుంది. వారికి ఆరోగ్యం చక్కగా. అట్లాగే ఈ కార్తీక మాసంలో ఏ రాశి వాళ్ళు ఏం దానం చేయాలి? ఉసిరికాయ,
ఇట్లా అన్నదానం ఇట్లా చాలా ఉంటాయి కదా, వస్త్రదానం, ఏ దానం చేయాలి? దానాలు కూడా రకరకాల మహిమలు చెప్పారు. అన్నిటికైనా ముందు దీపదానం ఎక్కువ చెప్పారు. వావ్! దీపాలే దానం చేయాలి. ఆ, అందుకే ఎక్కువ మంది వెళ్ళి కార్తీక మాసం అంతా ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు అన్నమాట. అవును. దానికి కూడా ఏం చెప్పారంటే దీపదానం చేసిన వారికి మోక్షం లభిస్తుంది, అన్నదానం చేసిన వారికి ధన సంబంధమైన బాధలు పోతాయి, ఉమ్, అన్న సమృద్ధి లభిస్తుంది, వస్త్రదానం చేసిన వారికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, అచ్చా, పితృదేవతల దోషం ఉన్నవారు తిలదానం చేయాలి, ఓకే, తిలదానం అటువంటి చేసి ఉంటుంది, బెల్లము తెల్లు ఆ రెండు దానం చేయాలి. ఇక సంతానం లభించట్లేదు, వారు ఎవల దానం చేయాలన్నమాట, బార్లీ యవదానం చేయాలి. అన్నిటికన్నా మించింది జలదానం. జలదానం అన్నదానం అన్నిటికన్నా శ్రేష్టమైనవి. ఓకే. ఆ రెండు ఎవరు చేస్తారో వారికి ఎక్కువైన ఫలితాలు లభిస్తాయి. శివకేశవులు ఈ మాసం ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైంది కాబట్టి నేను ఒకే రోజు శివుడి ఆలయానికి విష్ణు ఆలయానికి వెళ్ళొచ్చా? రెండు చేసుకోవచ్చు. ఉదయం పూట మా వైష్ణవాలయం, ఆ, సాయంత్రం శివాలయం, ఈ ఓకే. రెండు దర్శించుకోవచ్చు. ఓకే. మధ్యాహ్నేతు మహేశ్వరం అంటారు, ఆ, అట్లా చేసుకోవచ్చు. ఏకంగా ఇదివరకు చెప్పింది ఏంటంటే శైవం వైష్ణవం శాక్తేయం అనమాట. అవును. ఉదయకాలంలో ప్రభాత కాలంలో శివుని పూజించుకోండి, మధ్యాహ్నం విష్ణువుని పూజించండి, సాయంత్రం అమ్మవారిని పూజించండి. ఓకే. శైవం వైష్ణవం శాక్తేయం, అవును. అప్పుడు ముగ్గురు అనుగ్రహాలు జరుగుతాయి. బా. సో ఒకే రోజు కార్తీక మూడు ఆలయానికి మాసంలో వెళ్ళినా నష్టం లేదు. కార్తీక మాసంలో ఏ రోజు ఎవరిని పూజించుకున్నా అది పుణ్యమేనా. ఆహా. శివశక్తులకి భేదం లేదు, ఆ, శివుణ్ణి పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే. అంతే కదా. ఆ సాయంత్రం పూట అమ్మవారికి కూడా ఈ రకమైన పూజ. మరి ఈ మాసంలో స్త్రీలకి ఏమన్నా ప్రత్యేక నియమాలు, పూజా విధాలు అట్లా ఏమైనా ఉన్నాయా గురుగారు? ఎక్కువ స్త్రీలే ఈ కార్తీక మాసం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ అవును. ఉంటారు. అవును. అలాగే దీపాలు పెడతా ఉంటారు. అవును. ఈ దీపాలు కోటి దీపాలు, అట్లాగే కోటి లక్ష తులసి పూజలు అటువంటివి కూడా చేస్తూ ఉంటారు. అవును. స్త్రీలకు కావాల్సింది ఎక్కువ సౌభాగ్యం అన్నమాట. సౌభాగ్య వ్రతం అంటారు. ఆ సౌభాగ్య వ్రతం వారు అమ్మవారిని ఉద్దేశించి అన్నపూర్ణాదేవికి ప్రాశస్త్యం. సౌభాగ్య వ్రతం ఆచరించి వారు ఒక 5 11 మంది ఆ సంఖ్య ప్రకారం ముత్తైదుల్ని పిలుచుకుని ఆ, వారికి భోజనాలు షడ్రసోపేతమైన భోజనాలు పెడితే వారికి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. కార్తీక దీపాన్ని నదిలో వదులుతుంటారు. అట్లాగే ఏ రాశి వాళ్ళు ఎన్ని దీపాలు వదలాలి అనేది ఏమన్నా ఉంటుందా? అదేమి లేదు, ఆ, ఒక దీపం వదిలినా పుణ్యం ఉంటుంది. ఆ, 3 దీపాలైనా మినిమం. శివుడిని ఆరాధించే 3 దీపాలు, ఓకే. విష్ణువుని అయితే 2 దీపాలు, ఆ, అమ్మవారికి అయితే 1 దీపం. ఓకే. అట్లా ఎవరైనా వారి శక్తి కొద్ది దీపాలు. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు గోత్రనామాలు చెప్పించుకొని పూజలు చేయించుకుంటాం. కొన్ని ఆలయాల్లో అది కుదరదు. ఉమ్. అలా వెంకన్న సన్నిధిలో అయితే ఒక సెకండ్ కూడా ఛాన్స్ ఇవ్వరు, తోసవతల పడేస్తారు. ఆ పూజ అలా దర్శనానికి ఇలా దర్శనానికి తేడా ఏంటి అసలు? ఏ దర్శనం అయినా భగవత్ కృప లేనిదే మనం ఆలయానికి వెళ్ళలేము. ఓకే. వెంకటేశ్వరుని దర్శనించిన మాత్రమే సర్వ పాపాలు తొలగి పుణ్యాలు కలుగుతాయి. ఉమ్, ఆయన మన గోత్రనామాలు మనం ప్రత్యేకంగా చెప్పించుకునే అవసరం లేదు, ఆయనకి తెలుసు. ఉమ్, మన గోత్రనామాలన్నీ ప్రతి భగవంతుడికి తెలుసు. కాకపోతే మనం మన తృప్తి కోసం గోత్రనామాలు అక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. ఇది మహాసంకల్పంలో చెప్పినట్టు ఈ రకంగా గోత్రనామాలు చెప్తాము. ఆ, మనం ఏ గోత్రంలో జన్మించాలి, ఏ నామంతో పరిడవించాలి అనేది కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆ, దాని ప్రకారమే ఆయా రాసుల్లో నక్షత్రాల్లో మనకి జన్మ వస్తుంది. ఓకే. జాతకంలో తీవ్రమైన దోషాలు ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా గురుగారు. వాళ్ళకి కార్తీక మాసంలో ఏమన్నా ప్రత్యేకత, అంటే ఇలా చేయండి అని ఏమన్నా చెప్తారా? సర్వదోష నివారణ కోసం శివుడినే పూజించుకోవాలి. ఓకే. వారికి పర్టికులర్గా ఈ రకమైన దోషాలు ఉన్నాయి. చాలామందికి ఎక్కువ బాధించేవి, ఈ కాలంలో ఎవరు తెలుసుకోలేకపోతున్నవి పితృదోషాలు, ఆ, సర్పదోషాలు. ఈ రెండే Right. ఎక్కువ అవును. అన్నమాట. అందుకోసం సర్పదోషాలకి పితృదోషాలకి నివారణ శివ పూజతోనే లభిస్తుంది. ఉమ్, అందుకు వారు పితృపాశుపతం, సర్పపాశుపతం లేదా ఈ సర్పాలకి సంబంధించిన పూజలు శివాలయంలో చేయించుకుంటే, నాగప్రతిష్ఠ చేసుకుంటే వారి సర్పదోషాలు నివారణ అవుతాయి. ఉమ్, పితృదోషాలు నివారణ అయ్యాలంటే పితృదేవులకు పూజలు చేసుకోవాలి, పితృతిథులు ఆచరించాలి. ఆ గయా అటువంటి చోట వారికి పిండాలు అయి పెడితే ఆ దోషాలు నివారణ అవుతాయి. ఓకే. ఇప్పుడు అంతా భగవంతుడిని కోరికల కోసం భగవంతుడిని ప్రార్థిస్తారు, అవును. కానీ పితృదేవతలు కూడా మన కోరికలు తీరుతారు. అంతే కదా. అందరూ దేవుళ్ళనే అనుకుంటున్నారు కానీ పితృదేవుల్ని మర్చిపోతున్నారు. అవును. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పాసులు అన్ని అనుభవిస్తున్నారు కానీ వారిని గురించి పట్టించుకోవట్లేదు. అసలు
ప్రత్యక్ష దైవాలు వాళ్ళే కదండి. వాళ్ళు వాళ్ళే ఇచ్చిన సంపదలు, పితృదేవతల అనుగ్రహం వాళ్ళు ఇచ్చిన లేనిదే, శరీరము వాళ్ళు ఇచ్చిందే కదంతా. పితృమూర్తుల అనుగ్రహం లేనిదే వారి కుటుంబం వృద్ధి చెందదు, పరిణమించదు. ఉమ్, దేవుణ్ణి ఎంత ఎంత దేనికోసం పూజిస్తామో పితృదేవతలు కూడా వాటి కోసం పూజించాలి. ఉమ్, సో పితృపూజ దైవ పూజ రెండూ చేసుకునే వారికే ఇది సిద్ధిస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా అమావాస్య రోజు పితృదేవతలను ఉద్దేశించి వారు ఏ రకమైన పూజలు చేసుకున్నా, తిలలు దానం చేసిన వారికి పితృదేవతల అనుగ్రహం సంభవిస్తుంది.